లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్న విమర్శల నడుమ ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా న్యాయపరంగా తీవ్ర ఉత్కంఠనైతే రేపుతోంది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా రాహుల్ గాంధీ ఆస్తులపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ చేపట్టింది. ఏజెన్సీల ఆదేశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన చర్చ అయితే నడుస్తోంది. రాహుల్ గాంధీ ఆదాయ వనరులకు మించి ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ పురోగతి వివరాలతో కూడినటువంటి అఫిడవిట్ సమర్పించాలని సిబిఐ, ఈడీలకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది. అయితే జూలై 20న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగానే ఎంక్వైరీకి ఆదేశించిందని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని మరొక పిటిషన్ దాఖలు చేశారు. సిజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్ మాల్య బాగ్చి, మోహన్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్లు ఆగస్టు 17న సుప్రీంకోర్టు విచారించేటువంటి ఛాన్స్ ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ కక్షపూరిత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లోనూ వెలుపల కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కడానికే బీజేపీ నాయకులతో పిటిషన్లు వేయిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారనేది కాంగ్రెస్ వర్గాల ప్రధాన ఆరోపణ. గతంలో పరువు నష్టం కేసుల నుండి నేషనల్ హెరాల్డ్ విచారణల వరకు వరుసగా లీగల్ చిక్కుల్లో పడేసి రాజకీయంగా ప్రతిపక్ష నేతలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అలాగే అలహాబాద్ హైకోర్టు ఆదేశాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు ప్రస్తుతం భారత రాజకీయంలోనూ న్యాయ వ్యవస్థలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే ఒక ఆలోచనలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు అనేవి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కర్ణాటకకు చెందినటువంటి బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ రాహుల్ గాంధీకి ఆయన ఆదాయ వనరులకు మించి ఆస్తులు ఉన్నాయనేటువంటి ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీద సభ్యుల మీద వారు తీసుకున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రకరకాలైనటువంటి ఆరోపణలు ఎవరో ఒకరి చేత పిటిషన్ వేయించి ఈ నేపథ్యంలో దాన్ని న్యాయపరంగా వ్యక్తుల్ని చిక్కుల్లో పడే విధంగా చేస్తున్నారు. రాజకీయంగా కావచ్చు, న్యాయపరంగా చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తుందనడానికి ఇదిగో ఉదాహరణలు. గతంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పరిణామాలకు సంబంధించి కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీరే చూడండి అనేటువంటి కొన్ని సాక్ష్యాలతో పాటు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నదే. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో వినిపించినటువంటి ప్రశ్న 2014 నుంచి 2026 వరకు రాహుల్ గాంధీ 260కి పైగా విదేశీ పర్యటనలు చేశారు. దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి వ్యాపారం కూడా ఆయనకు లేదు కదా అనే దగ్గర నుంచి మొదలైనటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ కర్ణాటకకు చెందినటువంటి కార్యకర్త విఘ్నేష్ శిశిర్ వేసినటువంటి పిటిషన్ తోటి ఈ అగ్గి రాజుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విధానాల మీద ఒక చర్చ నడుస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తోందన్నది అది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మరింత వ్యతిరేకతను మూటగట్టాలి, న్యాయపరంగా ఈ అంశాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి మాటతోటి కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఒక అడుగు ముందుకు వేస్తోంది. సాక్షాత్తు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ విషయంలో ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఒడిదుడుకులు ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇలాంటి కీలక స్టెప్ ఏ విధంగా తీసుకుంటుందని రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతో ఆయన్ను ఆర్థికంగా, న్యాయపరంగా, రాజకీయంగా కూడా ఉక్కిరి బిక్కిరి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రాష్ట్రాల్లో భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేయాలి. రాహుల్ గాంధీ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని దేశవ్యాప్తంగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు తీసుకొని వెళ్ళిందో
అదే తరహా ఉద్యమాన్ని మనము తీసుకుని రావాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మేము రాజకీయ కక్ష సాధింపు ధోరణి కారణంగానే ఆ కోణంలోనే మేము కూడా చూస్తున్నాం అనేటువంటి మాట. రాజకీయ నాయకుల వేధింపుల పర్వం ఇప్పటిది కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది. ఇక మీదట రాబోయే రోజుల్లో అలాంటివి కొనసాగవు. ఇకనైనా సరే రాజకీయాలు పారదర్శకంగా చేయాలి, ఇలాంటి కక్ష సాధింపు ధోరణితో చేస్తే మీకు మంచిది కాదు అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి అనేటువంటి మాట చెప్తున్నారు. బదులుకు బదులు తీర్చుకుంటాం. ఇది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది, నిర్ణయాలు మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి మీరు వేధిస్తూ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అనేటువంటి మాట. కానీ మరొక మాట చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశానికి స్వతంత్రం రావడంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము కక్ష సాధింపు చర్యలు కాదు, దేశంలో యువత కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ విధంగా ఉండాలో ఒక రోల్ మోడల్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు చర్యలు ఉండవు. న్యాయపరంగానే మీరు చేసినటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే మీరు మోపినటువంటి ఈ కేసుల్ని మేము చట్టపరంగా న్యాయపరంగా న్యాయస్థానాల మీద ఉన్నటువంటి మాకు ఒక గౌరవం ఉంది, మేము ఆ విధంగానే ఎదుర్కొంటాం అనేటువంటి రీతిలో కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇకనైనా సరే యువత నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా ఎదుర్కోవాలి, నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా ఎదుర్కోవాలి, సామాన్య మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా ఎదుర్కోవాలి, దాని మీద దృష్టి సారించండి. రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి, పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడు లాంటి వ్యక్తి మీద ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు ధోరణి, చిల్లర రాజకీయాలు మీరు చేయొద్దు. ఇది కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ విధానాల్ని దేశంలో ఉన్నటువంటి యువత ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమే మీకు ఉన్నటువంటి గడువు. ఈ లోపల మీరు ఏం చేసినా దాని ఫలితం అనేది మీరు అనుభవించక తప్పదు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నటువంటి మాటలు. రాహుల్ గాంధీ విషయంలో ప్రతి అంశాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు పరిశీలించండి ఒకసారి, అది రాజకీయం చేసేటువంటి అంశమా, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సినటువంటి అంశమా అనేది రాహుల్ గాంధీ జీవితం తెరిచినటువంటి పుస్తకం లాంటిది. ప్రతి పేజీ కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రజా జీవితంలో ఆయన ఏ స్థాయిలో పాదయాత్ర కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆయన ప్రజల్లో ఉన్నారో మీకు తెలుసు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి రాజకీయం అనేది తగదు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. చూడాలి, ఇటు కర్ణాటక కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికీ ఈ అంశం మీద భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆందోళన బాటపట్టాలని అయితే చూస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అంశం మీద ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందబోతుంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. చూడాలి, రాహుల్ గాంధీ అంశంలో భారతీయ జనతా పార్టీ అంశాలని వెనక్కు తీసుకుంటుందా, లేకపోతే ఇదే అంశం చిలికి గాలివానలా మారి రాబోయే రోజుల్లో ఎన్నికల సమయానికి ఇలాంటి వేధింపులు నేను ఎదుర్కొన్నానని బలంగా రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్తే ఓటమి ఖాయం అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ చెప్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది.